దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 9వ అధ్యాయం భగవంతుడి యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమని, ఆయన యందు ఏర్పడేటటువంటి ప్రేమ, భక్తి అని అంటాం దాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని, మనుష్య ఆకృతిలో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉండేటటువంటి పరత్వాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందులో ఆయన 16వ శ్లోకంలో తన యొక్క విశ్వతోముఖ స్వరూపాన్ని వివరణ చేస్తున్నాడు. ఎందుకంటే దానికి ముందుండేటటువంటి 15వ శ్లోకంలోనే కొందరు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధన చేస్తూ ఉంటారయ్యా, నన్ను ఉపాసన కూడా చేస్తుంటారు. ఎలా చేస్తుంటారు అంటే, ఈ కనిపించేటటువంటి అనేక రూపాల్లో ఏ రూపానికి ఆ రూపానికి ఉండే ప్రత్యేకతని జాగ్రత్తగా కాపాడుతూనే బహురూపంగా ఉండేటటువంటి ఈ విశ్వంలో అంతర్యామిగా ఉండి వీటన్నిటినీ నడిపించేటటువంటి తాను ఒక్కడే అనే విశ్వాసంతో వేదం తెలిపినటువంటి ఆ స్వరూపాన్ని వాళ్ళు భావన చేస్తూ మాం ఉపాసతే. దీనికి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారు మన శంకర భగవత్పాదులు. జ్ఞానయజ్ఞేన అంటే వారంటారు, జ్ఞానం ఏవ అంటే భగవద్విషయం యజ్ఞ, ఆత్మ విషయం కాదు. జ్ఞానము అనంటే భగవద్విషయం యజ్ఞ, తేన జ్ఞానయజ్ఞేన యజంతః పూజయంతః మాం ఈశ్వరం చ. ఎంత స్పష్టంగా చెప్తున్నారో వారు తమ వ్యాఖ్యానాల్లో. అంతేకాదయా, మాం యజంతః ఉపాసతే, దానికి వారు చెప్తారు అన్యాం ఉపాసనాం పరిత్యజ్య మాం ఈశ్వరం ఉపాసతే. అంటే ఇతరమైనటువంటి ఆరాధనలు, ఇతరమైనటువంటి ఉపాసనలని కూడా ప్రక్కన పెట్టి నేనే జగత్తుని నడిపించేటటువంటి ఈశ్వరుడను అని గుర్తించి ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ జ్ఞానమే ఏకత్వేన ఏకం ఏవ పరం బ్రహ్మ ఇది పరమార్థ దర్శనేన
యజంతః ఉపాసతే. లోకాల్ని శాసించేటటువంటి పరబ్రహ్మతత్వం ఒకటే. ఈ విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానము అనంటే. అలాంటి పరమార్థ దర్శనేన, వ్యావహారిక దర్శనంతో కాదు, తాత్కాలికమైనటువంటి జ్ఞానంతో కాదు, పరమార్థ దర్శనేన యజంతః ఉపాసతే. ఇది చాలా చక్కగా, చాలా స్పష్టంగా వారు తమ వ్యాఖ్యానంలో వివరిస్తారు. భగవద్ రామానుజుల వారు దాన్నే చాలా స్పష్టంగా మనకి అనుగ్రహించారు. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో రూపం ఉత విశ్వతస్పాత్. ఆయన సర్వతోముఖుడై ఉంటాడు, ఆయన విశ్వస్వరూపుడై ఉంటాడు. అలాంటి తత్వాన్ని వాళ్ళు గుర్తించి అందరిలో ఉండేటటువంటి సూత్రరూపమైనటువంటి తాను, సూత్రే మణిగణ ఇవ, ఒక సూత్రమునందు అనేకమైనటువంటి మణులు ఎట్లాగైతే ఉండి వాటన్నిటినీ నియమించేదిగా ఆ ఒకటి ఎట్లా ఉంటుందో నేను అలా ఉంటా అని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారయ్యా. ఆ విశ్వతో రూపుడు, విశ్వతోముఖుడు అని ఏదైతే చెప్పాడో దాన్ని వివరించడం ప్రారంభం చేశాడు 9వ అధ్యాయపు 16వ శ్లోకం దగ్గర నుంచి ఓ 4 శ్లోకాల్లో. ఏమేమిటది? అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్నిః అహం హుతం. అహం క్రతుః అహం యజ్ఞః. నేనే క్రతువును, నేనే యజ్ఞమును కూడా. వీటిని గురించి మనం చెప్పుకున్నాం గతంలో. కోరికతో చేసేటటువంటిది క్రతువు, నిష్కామముగా భగవత్పరముగా భగవత్సేవగా చేసేది యజ్ఞము. క్రతువు అనేటటువంటి దానికి పరిమితులు ఉంటాయి. ప్రతి క్రియ, ప్రతి చర్య యజ్ఞము క్రింద ఉంటుంది. యజ్ఞం క్రింద మనం దాన్ని చేయవచ్చును. కానీ ఈ రెంటికి వెనకాతల ఉండేవాడిని నేనే. ఇదే చెప్తున్నాడు. కోరికతో చేసేవంటే మనం అనుకున్నాం గతంలో, ఏదో పుత్రకామేష్టి, ఏదో స్వర్గకామేష్టి, ఏదో సంతానేష్టి, ఇలాగా రకరకాలుగా చేసేటటువంటి జ్యోతిష్టోమాది రూపమైనటువంటి క్రతువులు అవి కూడా నేనే. అంతేకాదు నిత్యము జీవితం యొక్క క్రమం సాగడం కోసం జరిపేటటువంటి పంచమహాయజ్ఞములు అని అనుకుంటామే, దేవతల కోసం చేసేటటువంటిది. అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి యొక్క పరిరక్షణ, మన జీవితాల్ని క్రమబద్ధం చేసిన ఋషులకు చేసే సేవగా సాగించే గ్రంథ పరిరక్షణ, గ్రంథ అధ్యయనము, అధ్యాపనం లాంటివి. పితృదేవతల కోసం మనం చేసే మన జీవితానికి, మన జన్మకి కారణమైనటువంటి ఆ పెద్దలని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క పరంపర సాగించడము, ఇది కూడా ఒక యజ్ఞము. వారు ఉత్తమ గతిని పొందడం కోసం చేసేటటువంటి పిండ ప్రదానాది కార్యక్రమాలు, వారి నామాన్ని లోకం స్మరించుకోగలిగేటట్టుగా చేసేటటువంటి ఇతర ధార్మిక కార్యాలు పితృయజ్ఞము అని అంటాం. దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం. నృయజ్ఞము. నృయజ్ఞం అంటే మన తోటి మనుషుల యొక్క శ్రేయస్సును కోరి వాళ్ళకి చేసేటటువంటి అన్నదానాది క్రియాకలాపాలు, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించడం. అంటే ఎక్కడైనా సత్రాలు కట్టడం, చెట్లు నాటించడం, చెరువులు తవ్వించడం, వారు సాగేటటువంటి బాటలలో అప్పుడప్పుడు వారికి కావలసినటువంటి ఆహారాది వ్యవస్థ. ఇదివరకు రోజుల్లో అయితే అలా ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటిది అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఏర్పడిపోయాయి.
మధ్యలో ఎక్కడ నడిచి వెళ్ళేటటువంటి ప్రశ్న ఎవరికి లేనే లేదు. మొత్తం ఊళ్ళు, నగరాలు, గ్రామాలు అన్నీ కూడా వాహనమయములైపోయాయి. అంచేత ఇప్పుడు అట్లాంటివి చేసేటటువంటి అవకాశం లేదు కనుక ఉత్తమ సంతానాన్ని తమ దాకా వచ్చిన పరంపరని వాళ్ళకి అందించగలిగేటట్లుగా, దాంతోపాటు అందించినటువంటి తమకి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి పెద్దలందు ఉండే కృతజ్ఞత భావంతో వారికి మనం చేసేటటువంటి తర్పణాదులు, పిండ ప్రదానాదులు మొదలైనటువంటి క్రియాకలాపాలు, వీటన్నిటిని మనం పితృయజ్ఞము అని అంటాం. మనం నృయజ్ఞము తోటి మనుషుల కోసం, రోగగ్రస్తులై ఉంటే వారికి కావాల్సిన వైద్య సేవలు చేయడం కానీ, అన్నార్తులై ఉంటే అన్నాన్ని పెట్టడం, వేసవికాలం వస్తే మంచినీరు పోయడం లాంటివి, ఇవన్నీ నృయజ్ఞాలు అంటాం. ఇక భూతయజ్ఞం, మనతోటి పాటు బ్రతికేటటువంటి ప్రాణికోటి ఎంతో ఉంది. చీమల దగ్గర నుంచి, ఈగల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి మన చుట్టూ ఉండేటువంటి సమస్త భూతకోటి, ఇవన్నీ కూడా సుఖంగా అవి కూడా బ్రతకాలి అనే కోరికతోటి వాటి కోసం మనం అందించేటటువంటివి ఏవైనా క్రియాకలాపాలు, ఏదో పిండిని అందించడం, పక్షుల కోసం నీరు అందించడం, వాటికి గింజలు వేయడం, పశువులకి చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భూతయజ్ఞంలో చేరతాయి. వీటన్నిటిని కలిపి పంచమహాయజ్ఞాలు అని అంటారు. అవన్నీ కూడా భగవద్ ఆరాధనగా చేస్తే, భగవద్విషయము అని గుర్తించి చేస్తే ఇది యజ్ఞం అవుతుంది అన్నమాట. జ్ఞానయజ్ఞము అవి కూడా అవుతుంది. అది ఆయనని విశ్వతోముఖుడుగా తెలుసుకుని చేసేటటువంటి యజ్ఞం ఇలా ఉండాలి. స్వధా అహం, పితృదేవతల పోషణ కోసం చేసేటటువంటిది స్వధా అని అంటారు. వాళ్ళకి చేసేటటువంటి సమర్పణ సాధారణంగా ఏడాదికి ఒకసారి, లేదు అమావాస్య లాంటి తిథులు వచ్చినప్పుడు, గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వాళ్ళని ఉద్దేశించి కొన్ని క్రియాకలాపాలు చేస్తారు. అప్పుడు పితృదేవతలకి చేసేటువంటి అర్పణని స్వధా అని అంటారు. స్వధాహం అహమౌషధం, ఔషధం అంటే ఓషధి, మనుష్యులకి ఇచ్చేటటువంటి వైద్య సేవలను అనుకోండి. కానీ హోమంలో వేసేటటువంటి హవిస్ ఉంటుంది, పక్వం చేసి వేసేటటువంటిది, దానికి హవిస్ అని పేరు. ఆలయాల్లో భగవద్ ఆరాధన పూర్తయిన తర్వాత బలిహరణము అని వేసేటప్పుడు ఒక రకమైనటువంటి శుద్ధమైనటువంటి అన్నాన్ని, దాన్ని ఆయా దిక్కులలో బలిగా సమర్పణ చేస్తుంటారు. అది కూడా హవిస్ అని పేరు. హోమం చేసేటప్పుడు చివర పంచసూక్తాలతో 16 ఆహుతులతోటి ఒక అన్నప్రసాదాన్ని దాంట్లో చేరుస్తుంటారు. హవిస్ అని అంటారనమాట. దానికి ఓషధి అనే పేరు. దాని అహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం. హోమం చేసేటప్పుడు సామాన్యంగా దాంట్లో వినియోగం చేసేటటువంటి మంత్రము ఏదో ఒక దేవతకి సంబంధించింది అయి ఉంటుంది. అది ఆ మంత్రము నేనే. ఆ మంత్రంతో పాటు సమర్పణ చేసే ద్రవ్యాల్లో ఉత్తమమైనటువంటి ద్రవ్యం ఆజ్యము, అంటే గోఘృతము అన్నమాట. ఆవు పాలలోంచి పెరుగు చేసి చిలికి వెన్న తీసి కాచి చేసినటువంటి నెయ్యి ఏదో దాన్ని ఘృతము అని అంటాం, ఆజ్యము అని అంటారు దాన్ని. అది కూడా నేనే. అంటే దానికి ఆ రకమైన పవిత్రత కలిగించేటటువంటి తత్వాన్ని నేను అని ఆయన చెప్పుకుంటున్నాడు. వీటిని స్వీకరించేటటువంటి అగ్ని, ఆ అగ్ని కూడా నేనేనయ్యా. అగ్నికి కూడా లోపల ఉండి ఆ తేజస్సుని ఇచ్చేది. 15వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత చెప్తాడు, సూర్యుడిలో, చంద్రుడిలో, భౌమమైనటువంటి అగ్నిలో కూడా ఉండి వాటి ద్వారా ఆయా తేజస్సుని లోకానికి అందించేవాడిని నేనేనయ్యా. దాన్ని చెప్తున్నాడు స్వామి. అహమగ్ని అహం హుతం. అక్కడ ఉండి జరిపే ప్రక్రియకి హోమము అని
కలెక్టివ్గా అన్నిటికీ కలిపి పేరు. అంటే అక్కడ అగ్ని నిప్పు, అందులో వేసే నెయ్యి ఆజ్యం, దానికి వినియోగించేది మంత్రం, అందులో వేసే ఇతర ద్రవ్యాలు సాకల్యము అని అంటారు. నువ్వులు ఇంకా కొన్ని రకాలైనటువంటి ధాన్యాలు కలిపితే సాకల్యము అని పేరు దానికి. అంటే ఇది ఔషధము, మంత్రము, అగ్ని, ఆహుతి, వీటన్నిటినీ కలిపి హోమము అని అంటారే, దాన్ని కూడా నేనే. అహం హుతం, వైదికమైనటువంటి ప్రక్రియలో సాగేదంతా చెప్పాడు. దీన్ని మన జీవితంలో, ఇది మన జీవితాన్ని ఒక హోమంగా ఎట్లా చేసుకోవాలో మనకి గతంలో 4వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. మనకి జ్ఞాపకం ఉంటుంది. ఎట్లా చెప్పాడు ఆయన? ప్రపంచాన్నే ఒక హోమకుండంగా చూడు, అందులో కనిపించే రూపాలని అగ్నిగా చూడు, వీటన్నిటినీ లోపల ఉండి నడిపించే పరమాత్మ కోసం నువ్వు చేసేది చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. నువ్వు రూపాలను చూస్తూ ఉంటే అప్పుడు నీ కళ్ళు ఆజ్యాన్ని అర్పించేటటువంటి శృవముల వంటివి. నీలోంచి సాగేటటువంటి ఆ చూపే నువ్వు అర్పించేటటువంటి ఆహుతి. దానికి నీలో కలిగేటటువంటి భావమే ఒక మంత్రము. నువ్వే హోతవి. అందుకునేది ఆ కనిపించే రూపానికి కారణమైనటువంటి భగవత్తత్వం కనుక ఈ మంత్రంతో స్వీకరించే దేవతా విశేషం సాక్షాత్తు పరమాత్మ. ఇది ఒక రకమైనటువంటి హోమము అని చెప్పాడు ఆయన. అలాగే లోపలికి చేసే ఒక హోమాన్ని గురించి చెప్పాడు ఇక్కడ 4వ అధ్యాయంలో. మనస్సే ఒక హోమకుండం, అందులో సాగే భావనమే ఒక అగ్నిహోత్రము. ఇందులో మనం అర్పించేటటువంటి ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఒక్కొక్క రకంగా అర్పిస్తుంటాం. కళ్ళతోటి రూపాలు అర్పిస్తాం, చెవులతోటి శబ్దాలు అర్పిస్తాం, నోళ్ళతోటి రుచులు అర్పిస్తాం, ముక్కుతోటి వాసనలు అర్పిస్తాం, మన చర్మంతో స్పర్శల్ని అర్పిస్తాం. ఇవన్నీ ఇందులో వేసేటటువంటి ఆహుతులు. ఈ భావన అనేటువంటి అగ్నిహోత్రం ఒక దేవత దగ్గరికి దీన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ దేవత మన లోపల అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ. హోమం చేసేటటువంటిది మనం ఆ బయట ఉండేటటువంటి వాటన్నిటితోటి హోమం చేస్తున్నాము. అవన్నీ లోపలికి మనం పంపిస్తున్నాం కదా. కనుక ఇలాంటిది, ఇది లోపలికి జరిగే హోమం, ఒకటి బయట ప్రపంచం వైపు జరిగే హోమం. ఇలా రకరకాల హోమాలు, గాలి పీల్చడం దగ్గర నుంచి, గాలిని వదలడం దగ్గర నుంచి, గాలిని లోపల కుంభకం ద్వారా స్తంభింప చేయడం దగ్గర నుంచి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి అనేక రకాల ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే. ఆత్మప్రాప్తి కోసం చెప్పిన హోమాలు ఎన్నో అని చెప్పాడు ఆయన. 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఇది. అలాగే ఇప్పుడు ఇంతవరకు మనకి అహంక్రతు అహం యజ్ఞ అనేటువంటి 16వ శ్లోకంలో ఆయనని బహుధా విశ్వతోముఖం అని 15వ అధ్యాయం చెప్పాడే, తననే విశ్వతోముఖముగా చూస్తూ ఉంటారు, హోమం అట్లా చేస్తూ ఉంటారు అని చెప్పాడు. జ్ఞానయజ్ఞము అని చెబుతూ అందులో ఇప్పుడు ఒక రకమైనటువంటి యజ్ఞాన్ని చెప్పాడు, ఒక క్రతు స్వరూపమైనటువంటి యజ్ఞాన్ని చెప్పాడు, అందరికీ ఉపయోగపడేటటువంటి సామాన్యమైనటువంటి యజ్ఞాన్ని చెప్పాడు. ఇది క్రియాకలాపానికి సంబంధించి. ఇక వ్యక్తులకి సంబంధించింది ఒకటి చెప్పాలి. దాన్ని చెప్తున్నాడు 17వ శ్లోకంలో. ఏమేమిటది? పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారః రుక్సామ యజురేవచ. ఒక రకమైన హోమం వాళ్ళు చేసుకునేది.
అందరూ చేసే పంచమహాయజ్ఞాలు చెప్పాడు, కొందరు చేసేటువంటి క్రతువులు చెప్పాడు, సామాన్యంగా చేయగలిగిన యజ్ఞాలు చెప్పాడు. అగ్నితోటి మాత్రమే సామాన్యులు చేసుకునేటటువంటివి, సామాన్యులు అంటే కొందరు కాస్త వైదికమైనటువంటి శ్రద్ధ వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు చేసే యజ్ఞాలు చెప్పాడు ఆయన. ఎలాగా, ఏదో ఆహవనీయమని, దక్షిణాగ్ని అని, గార్హపత్యము అని, ఇలా కొందరు తమ తమ గృహాల్లో నిత్యము అగ్నిహోత్రాలు చేసుకుంటుంటారు. ఇవి కూడా తానే అని చెప్పి ఆ తర్వాత వ్యక్తి విశేషాలను గురించి చెప్పేటప్పుడు పితాహమస్య జగతః, అస్య జగతః అహం పితా. అంతేకాదు మాత, తల్లిని కూడా నేనే, ధాత, ధాతని కూడా నేనే, ధాత అంటే రక్షకుడు అని అర్థం, అది కూడా నేనే. పితామహ, ఆ తండ్రికి తండ్రిని నేనే, నీ తండ్రిని నేనే, నీ తాతని నేనే, నీ తల్లిని నేనే. వేద్యం పవిత్రం ఓంకార, తెలుసుకోదగినటువంటి పరమ పావనమైనటువంటి ఓంకారం కూడా నేనే. ఈ ఓంకారం యొక్క వివృతి రూపాలుగా, విస్తృతమైనటువంటి ఆకృతి ధరించినటువంటి రూపాలుగా ఈ లోకంలో చెల్లుబాటు అయ్యేటటువంటి ఋక్ సామ యజురేవచ, వీళ్ళకందరికీ ఆధారమైనటువంటి శబ్దరాశి వేదాలు కదా, దాన్ని ఋగ్వేదమని, సామవేదమని, యజుర్వేదమని ఇలాగ పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటి తర్వాత వచ్చేటటువంటి ఇంకా కొన్ని శాఖా భేదాలు అనేక రకాలుగా విడదీయడం జరిగింది. వాటి పరిరక్షణని దృష్టిలో పెట్టుకుని వేదవ్యాస భగవానుడు అట్లాగ మొత్తం 1131 శాఖలుగా దాన్ని విడదీశాడు. ఇవంతా మొత్తం నా స్వరూపమైనయ్యా. వేదము భగవత్ స్వరూపము. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః. వేదములో ఉండే ప్రతి అక్షరము కూడా హరినామమే. అన్ని మంత్రములు హరినామములే అంటాడు అన్నమయ్య గారు. అన్ని మంత్రాలు కాదు, అన్ని అక్షరములు కూడా. వేద అక్షరాణి యావంతి పఠితాని, ప్రతి అక్షరం, ఈ అక్షరం ఆ అక్షరం అనేటటువంటి భేదం అయితే ఏమీ చెప్పలేదు అక్కడ. ఇది వైదిక కాలానికి సంబంధించినటువంటి మాట. భగవద్గీతకారుడు చెప్పినటువంటి మాట భగవంతుడు ఇక్కడ చెప్పుకుంటున్నాడు. వేద్యం పవిత్రం ఓంకారః, పవిత్రము ఏదైతే మన దోషములన్నీ కూడా కలిగినటువంటిదో వైదికమైనటువంటి ఒక బీజం, అది ఓంకారము. అది అన్నిటినీ తెలియచేయగలిగినది, తెలుసుకోవలసినది కూడా, అది వేద్యం. అంతేకాకుండా అది వేదముల యొక్క సారం కూడా. వేదములకి బీజము, వేదములకి సారం. బీజం అంటే మొదటిది, సారం అంటే అందులోంచి వచ్చే తాత్పర్యం. బట్ ఇవి రెండూ కూడా ఓంకారమే. దీని యొక్క విస్తృతే వేదముల మధ్యలో మనకి వినిపిస్తాయి. ఇంకొంచెం వెనక్కి పెడితే ఆ ఓంకారానికి కూడా మూలభూతమైనటువంటిది అకారము అని అంటారు. తస్య ప్రకృతి అని అంటారన్నమాట. అకారంలోంచి వస్తాయి, మళ్ళీ అకారంలో చేరతాయి అన్నీ కూడా. అందుకోసమని ఈ అకారానికి అర్థమేదో అది సకల వేద సారము అని అన్నారన్నమాట. అకారానికి అర్థం ఏమిటి అని వ్యాకరణ సూత్రకారుడు దాని మీద ఒక పెద్ద పరిశీలన చేసి, ఆ ఇది భగవతో నారాయణస్య ప్రథమాభిధానం, భగవంతుడికి ఉండేటటువంటి, శ్రీమన్నారాయణుడికి ఉండేటటువంటి అనేకమైనటువంటి పేర్లలో నారాయణ అనేటటువంటిది ప్రథమాభిధానం. ఆ
ఈ నారాయణుని యొక్క పేర్లలో మొట్టమొదటి పేరు ఆ అని నిరూపణ చేశాడు. భగవద్గీతలో కూడా కొంచెం ముందుకు వెడితే భగవంతుడు కూడా అదే మాట చెప్తాడు, అక్షరాణం అకారోస్మి. అక్షరాల్లో అకారాన్ని నేనేనయా అని ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు. అంటే అకారమైన అకారానికి వివరణ ఓంకారము, అకారంగా చివరికి చేరేటటువంటిది ఓంకారము, అందులోంచి విస్తరణ పొందినటువంటిది ఋగ్యజు సామరూపమైనటువంటి వైదిక వాంగ్మయం అంతా కూడా. అయితే ఆ అక్షరానికి నారాయణుడు తాత్పర్యం అయితే మధ్యలో వచ్చేదానికి తాత్పర్యం వేరే ఎలా అవుతుందా? మామిడి గింజకి లక్ష్యం మామిడి వృక్షమైతే తిరిగి వృక్షంలోంచి వచ్చే సారం కూడా మామిడి గింజే అయితే టెంక్ అంటారేమో దాన్ని. అప్పుడు వేదసారం మరొకటేదో అవుతుంది ఎలా అనుకుంటాం మనం? ఆ సంశయం ఎప్పుడైనా కలుగుతుందేమో ఎవరికైనా. పోనీ కనీసం కలగకుండా మనమే స్పష్టంగా చెప్పేస్తే సరిపోతుంది కదా అని అనుకుని భగవంతుడు చెబుతున్నాడు, నాయనా వేద్యం పవిత్రం ఓంకారః రుక్సామ యజురేవచ అహం. ఋక్ సామము యజుర్వేదము ఇత్యాది వైదిక వాంగ్మయమంతా దానికి మూలమైనటువంటి ఓంకారము తత్సారము కూడా నేనే అంటున్నాడు. అయితే ఇక్కడ మన సందేహం, ఇది ప్రత్యక్షానికి పూర్తి విరుద్ధం సార్. ఎందుకనంటే తండ్రిని నేనే అంటాడు, తల్లిని నేనే అంటాడు, తాతని నేనే అంటాడు. ప్రపంచంలో మనకి తండ్రులు వేరే కనిపిస్తున్నారు, తల్లులు వేరే కనిపిస్తున్నారు, తాతలు వేరే కనిపిస్తున్నారు కదా అని సందేహం రావడం సహజం. తాత్పర్యం మన ఆచార్యులు చెప్తారు, విందాం, తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.